Hi viewers, this is Tarni Wall. This is my first trip with my baby girl to Tirupati. మా పాప 5 months ఓల్డ్. మేము పుట్టెంటుకలు తీపియడానికి తిరుపతి వెళ్ళాము. అండ్ సుపదం అని 1 year లోపు ఉన్న పిల్లలకి ఫ్రీ దర్శనం, టికెట్ అవసరం లేదు. అండ్ మేము ఎర్లీ మార్నింగ్ 5కి తిరుపతికి స్టార్ట్ అయ్యాము. హైదరాబాద్ టు తిరుపతి 600 కిలోమీటర్స్ అండి. సో మన పిల్లలకి చాలా ఇబ్బంది అవుతుంది అంత దూరం బై రోడ్ ట్రావెలింగ్ అయితే, ఎందుకంటే మనకే ఎలానో ఉంటుంది. పాపకి అస్సలు ఇబ్బంది అవ్వద్దని బేబీ క్యారియర్ తీసుకున్నాము. అండ్ 1 pillow ఫర్ హర్ ఫీడింగ్, సో దట్ తనకి ఏ ఇబ్బంది ఉండదు అని. ఒక మినీ ఫ్యాన్, ఇంకా తనకి మాత్రమే సపరేట్ లగేజ్ ఉండాలని ఒక బాక్స్ తీసుకున్నామండి. అది నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. తన బెడ్ ఇది. తన మెడిసిన్స్ మాత్రం నేను హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నానండి. ఫస్ట్ మేము అలంపూర్ జోగులాంబ దేవాలయాన్ని సందర్శించాము. అది జోగులాంబ జిల్లాలోని అలంపూర్లో ఉన్నది. ఈ ఆలయం ఒక శక్తిపీఠం. అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైనదే ఈ దేవాలయం. సతీదేవికి చెందిన పైపళ్ళు పడిపోయిన ప్రదేశమే ఈ శక్తిపీఠం. ఈ దేవాలయం 7వ శతాబ్దంలో నిర్మించబడింది. కానీ 1390లో బహుమనీ సుల్తాన్లచే భూస్థాపితం చేయబడింది. మళ్ళీ విజయనగర చక్రవర్తి అయిన 2వ హరిహర రాయలు వారు ఈ దాడుల వల్ల దేవాలయం దెబ్బతినడంతో జోగులాంబ అమ్మవారి, ఆమె శక్తి రూపాలైన చండీ, ముండీలను అక్కడ దగ్గరలో ఉన్న నవబ్రహ్మ దేవాలయ సముదాయంలోని బాలబ్రహ్మ దేవాలయానికి తరలించి దాచిపెట్టారు. 2005 వరకు అమ్మవారు ఇదే దేవాలయంలో కొలువై పూజలు అందుకున్నారు. 2005లో జోగులాంబ దేవాలయాన్ని పునర్నిర్మించి తర్వాత మళ్ళీ ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.
తిరుపతి ఇంకా 331 కిలోమీటర్స్ ఉందండి ఇక్కడి నుంచి. నాకు మా వారికి అయితే పాప ఉంది కాబట్టి సుపథంలో దర్శనానికి డైరెక్ట్ వెళ్ళొచ్చండి. కాకపోతే మా అత్తయ్య మామ వాళ్ళకి దర్శనం టికెట్లు మేము ముందే బుక్ చేయలేదు. సో శ్రీనివాస దగ్గరలో ముందు రోజు ఇస్తారనేసి టికెట్లు వాళ్ళు లైన్లో నిల్చున్నారు. చాలామంది ఉన్నారండి, ఎందుకంటే సాటర్డే సండే కదా, మేము హోలీ ముందు రోజు వెళ్ళాము. సో దట్ చాలామంది ఉన్నారు. మా అత్త మామ ఇంకా మా మరిదికి టికెట్స్ దొరికాయండి. ఎర్లీ మార్నింగ్ మేము గుట్ట మీదకి వెళ్ళాలనేసి స్టార్ట్ అయ్యాము. మేము పాపకి పుట్టెంటికలు తీపించేటప్పుడు తీసిన వారికి బియ్యం ఇంకా జాకెట్ ముక్క ఇంకా కొబ్బరి అవన్నీ ఇవ్వాలి కదండి. అవి మేము తీసుకురాలేదు, మర్చిపోయాము. సో దట్ ఇక్కడ ఆపాము తీసుకోవడానికి. లాస్ట్ మినిట్లో మాకు గుర్తొచ్చాయి. మళ్ళీ గుట్ట మీద దొరుకుతాయో దొరకవో తెలియదు కదండి. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరికాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద. అదివో అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. మాది మార్నింగే దర్శనం అయిపోయిందండి. మాకు జస్ట్ హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోయింది. మళ్ళీ టెంపుల్ దగ్గరికి వచ్చాము. నైట్ చాలా పీస్ఫుల్గా ఉందండి. అసలు ఎంత బాగుందో మీరే చూడండి. పాపనేమో పడుకుంది. బట్ తిరుపతి మీద బస్సెస్లోనే ట్రావెల్ చేయొచ్చండి. ఫ్రీ బస్ చాలా బాగుంటుంది. ఎక్కడంటే అక్కడ బస్ స్టాప్స్ ఉంటాయి. మా అత్తయ్య మామయ్య అయితే మార్నింగ్ వెళ్ళారండి దర్శనానికి, ఇంకా రాలేదు. సో రూమ్లో బోర్ వస్తుందనేసి అలా గుట్ట మీద తిరుగుదామనేసి వచ్చామండి. గోవింద భాగవత
ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద మేము మార్నింగ్ 10కి అలా తిరుమల కొండ దిగామండి. ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్ ఇంటికే వచ్చామండి. ఎందుకంటే పాపని తీసుకొని ఈ ఎండకి ఇక్కడ మధ్యలో ఆగకుండా ఏ టెంపుల్కి విజిట్ చేయలేదు. డైరెక్ట్ తిరుమల టు తిరుపతి టు హైదరాబాద్. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రముకుటధర